వేములవాడ అర్బన్ మండలంలోని ఆరేపల్లి గ్రామ సర్పంచ్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటిక్యాల రాజు ప్రచారం విశేషంగా సాగుతోంది. గ్రామంలో ఆయన నిర్వహిస్తోన్న డోర్ టు డోర్ ప్రచారం ర్యాలీలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరవుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ముంపు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలి అంటే ఉంగరం గుర్తుకే మద్దతు ఇవ్వాలని రాజు గ్రామ ప్రజలను కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇటిక్యాల రాజు ప్రచార దూకుడు, గ్రామస్తుల ఉత్సాహభరిత మద్దతు దృష్ట్యా ఆరేపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సుస్పష్టమైందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ నేను మీ ఇటిక్యాల రాజు, ఆరేపల్లి, పుష్పనగర్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రభుత్వ ఆది సీనన్న గారు సూచించిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండడం జరిగింది. కావున గ్రామంలో గత 5 సంవత్సరాలుగా మా భార్య నవీన్ అయినటువంటి అభివృద్ధి చూశారు. ముంపు గ్రామాల్లో నీటిలో మునిగినటువంటి స్కూళ్ళు 6.5 సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతో కిరాయి అద్దెకు తీసుకొని నడిపించడం చూశారు. ముఖ్యంగా నీటి సమస్య, మినరల్ వాటర్ కొరకు పక్క గ్రామం వెళ్లాల్సిన పరిస్థితి ఉండే, అలాంటిది గత 4.5 సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతో అబ్బాయి సాలరీ విషయంలో కావచ్చు, ఉచిత మంచినీటి విషయంలో కావచ్చు, ఫ్రీగా 4.5 సంవత్సరాల నుంచి డొనేట్ చేయడం జరుగుతుంది. మరియు పోతే 65 ఇండ్ల సమస్యను పూర్తిగా పరిష్కరించాను. ఆడపిల్లల విషయంలో 2 లక్షల ప్యాకేజీ మన గ్రామంలో యువతీ యువకులకు ఆ సమస్యను పూర్తిగా తొలగించాను. ప్రస్తుతం నేను సర్పంచ్ బరిలో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఇప్పుడు గెలిచిన వెంటనే నా నుండి మొదటిగా నిర్ణయం తీసుకున్నది, ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న ఈ వేళలో నేను నా సొంత ఖర్చులతో మా గ్రామంలో ఎవరైతే ఆడపిల్ల జన్మించినట్టయితే వారికి 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కొరకు నాకు ముందుండి ఆడపిల్లలో వివక్ష చూపకూడదనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున మీరు గత 5 సంవత్సరాల్లో చూశారు, టెంపుల్ల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నేను నాకు తోచిన విధంగా గ్రామంలో నవగ్రహాల గుడి కలుపుకుంటే 8 నుంచి 9 లక్షల రూపాయలు నా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది. అలాగే 2 లక్షలతో ధ్వజస్తంభాన్ని చూశారు. ధ్వజస్తంభం కూడా నా సొంత ఖర్చులు 2 లక్షలతో నిర్మించడం జరిగింది. గ్రామంలో సీసీ కెమెరాలు కావచ్చు, దగ్గర 35 నుంచి 40 వేల సీసీ కెమెరాలు కావచ్చు, నేను నా సొంతంగానే నిర్మించడం జరిగింది. అలాగే టెంపుల్ మా విషయంలోకి వస్తే మొన్నటికి మొన్న 40 నుంచి 50 వేల శిలాతోరణం కూడా చెప్పుకుంటా పోతూ ఉంటే, చర్చికి సంబంధించి కూడా నేను అప్పుడు మాట ఇచ్చిన విధంగా 2 లక్షల రూపాయలు ఆర్చి కావాలంటే నేను నా సొంత డబ్బులతోటే నిర్మించడం జరిగింది. మరియు చూశారు, 5 సంవత్సరాల్లో కూడా దగ్గర 35 నుంచి 40 లక్షల సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది. ఐమస్ లైట్లు కావచ్చు, గతంలో 5 సంవత్సరాల్లో 6 ఐమస్ లైట్లు ఇవ్వడం జరిగింది. 3 మోటార్లు దించాను. శ్మశాన వాటికి కావచ్చు, కంపోస్ట్ షెడ్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా వరకు నా నుండి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేశాను. కావున నా ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలపై వివక్ష చూపకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం, ఆడపిల్ల పుట్టినట్టయితే 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా ఎజెండా పెట్టుకోవడం జరిగింది. మరియు ఎవరైతే యువకులు ఉన్నారో నేను గెలిచిన వెంటనే వారికి ఎక్సర్సైజ్ కొరకు ఖచ్చితంగా నిర్మిస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి గ్రామంలో యువత క్రీడకు నా నుంచి బాటలు వేస్తాను. మరియు ఇప్పుడున్న ఏదైతే 107 ఇండ్ల సమస్య ఉందో ఆ 107 ఇండ్ల సమస్యకు వేములవాడ సీనన్న గారి దృష్టిలో ఉంది, శాసనసభ్యుల దృష్టిలో ఉంది.
ఖచ్చితంగా 1 టైం సెటిల్మెంటా లేదంటే 2 గుంటల ఫ్లాటా ఏదో ఒకటి సీనన్నతో మాట్లాడి నా గ్రామానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాటిస్తున్నాను. మిగతా చూస్తూ ఉన్నారు గ్రామ ప్రజలారా, ఏ ప్రలోభాలకు లోపడకండి. ఏడుపులకు ఏడిస్తే అభివృద్ధి పరంగా నష్టపోతారు. గవర్నమెంట్ మనదే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మనదే ఉంది. ఆది సీనన్న కూడా మనోళ్ళే ఉన్నారు. నేను సీనన్న సూచించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ సూచించిన ఆది సీనన్న సూచించిన అభ్యర్థిగా ఇటిక్యాల రాజు అనే నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సీనన్న, జై కాంగ్రెస్.